పుష్ప 2 ట్రైలర్ అయితే మటుకు ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. బీభత్సమైన వ్యూస్ వస్తున్నాయి. హిందీలో అయితే ఇప్పటికే 51 మిలియన్ వ్యూస్ ఏమున్నాయి, తెలుగులో అయితే 44 45 ఉన్నాయి, మలయాళంలో అయితే 2 మిలియన్, కన్నడ 2 మిలియన్, అలాగే బెంగాలీలో కూడా అయితే బిలో 1 మిలియన్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకోటి తమిళ్లో అయితే దగ్గర 5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. మొత్తం అయితే పుష్ప 2 6 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది అనమాట. సో ట్రైలర్ పరంగా వ్యూస్ అయితే మటుకు రికార్డులు. ట్రైలర్ అయితే మట్టుకు ఉందండి, అరాచకం అంతే, అరాచకమే అరాచకం. అసలు మన ట్రైలర్ కనుక గమనించినట్టయితే కొన్ని సీన్స్ ఉంటాయి, అస్సలు మైండ్ పోతుంది అనమాట. ఆ సీన్ వచ్చేసరికి మనకి మీకు అందరికీ తెలిసిందే. ఈ సీన్ ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు కానీ నాకైతే బాగా నచ్చిన సీన్ కానీ షార్ట్ కానీ ఏమైనా ట్రైలర్లో ఉంది అంటే ఫస్ట్ ఇదే. తర్వాత ఇంకోటి జాతర సీన్ది, చీరతో ఇలా అంటారు కదా, ఇది. ఈ 2 సీన్స్ అయితే నాకైతే పిచ్చిగా నచ్చినాయి అనమాట. అంత బాగుంది. బట్ నాకు ఏదైనా బాగా ఒక సీన్ ఆర్ షార్ట్ చూస్ చేసుకోమంటే ఈ సీన్ నేను చూస్ చేసుకుంటాను అనమాట. అంత బాగా నచ్చింది ఇది. అండ్ ఆల్సో చీరది. ఈ 2 అయితే మటుకు సూపర్. మనకి ట్రైలర్లో ఇంకోటి మిస్ చేసింది ఏదైనా ఉంది అంటే, చాలా డేస్ కిందట ఒక టీజర్ వదిలేరు కదా, వేర్ ఈజ్ పుష్ప అని. సో దానికి సంబంధించిన ఒక్క షార్ట్ ఆర్ సీన్ కూడా ఇందులో లేదు అసలు. ఎట్లా ఈ సుక్కుమామ ఏం ప్లాన్ చేసినాడు ఏమో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ట్రైలర్ కట్ల ఒక్క సీన్ కానీ షార్ట్ కానీ ఏం లేదనమాట. అంటే పుష్ప పారిపోతాడో లేకపోతే వెళ్ళిపోతాడో తెలియదు కదా, అడవిలోకి వెళ్ళిపోతాడో. సో ఆ సీన్ ఎప్పుడు వస్తుందో ఏమో చూడాలి మరి. అసలు నాకైతే అసలు అర్థమే కావట్లేదు. ఆ సీన్ అసలు ట్రైలర్ లేదు, ఎలా లింక్ అవుతుందో ఏం కథో అసలు. ట్రైలరే ఇట్టుందంటే ఇంకా మూవీ ఉంటుంది అబ్బా. నాకు తెలిసి మూవీ కొంచెం బాగున్నా సరే 1000 crores పక్క, 1000 కోట్లు పక్క. కొంచెం బాగున్నా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే బాహుబలి 2 లేదు, RRR లేదు, KGF లేదు, ఏమీ లేదు. అన్ని రికార్డ్స్ ఎగిరిపోతాయి. మొత్తానికైతే అన్ని రికార్డ్స్ ఎగిరిపోతాయి. దంగలుకుని ఎగిరిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మనం అయితే. అట్టుంది పుష్పగాడి రూల్ అనమాట. ఆ రేంజ్లో ఉంది రెస్పాన్స్ అయితే. చూస్తున్నారు కదా హిందీ వాళ్ళు, నా నెమ్మది జీవితం ఒక్క రోజుకే 51 మిలియన్. లాంగ్ రన్లో ఎన్ని వ్యూస్ వస్తాయో, 100 వస్తాయో, 150 మిలియన్ వచ్చాయో ఓన్లీ హిందీకే. ఇంకా తెలుగులో అయితే లాంగ్ రన్లో ఒక 80 90 100 దగ్గరికి రావచ్చు అనమాట. Day 1 250 to 300 ఉండొచ్చు అండి నాకు తెలిసి అయితే. ఆ రేంజ్లో ఉందన్నమాట. చూద్దాం మరి ఏమవుతుందో చూద్దాం. Day 1 నాకు తెలిసి థర్స్డే రిలీజ్ అవుతుంది కాబట్టి Day 1 250 నుంచి 300 ఉంటే ఫ్రైడే కొంచెం తగ్గచ్చు నాకు తెలిసి. ఒక 120 130 అలా దాంట్లో సగం ఉంటుంది. మళ్ళీ సాటర్డే సండే మళ్ళీ పుంజుకుంటుంది. ఒకవేళ Day 1 250 260 ఉంటే ఫ్రైడే మళ్ళీ ఒక 100+, ఒక 110 అట్లా వేసుకుంటే 250 + 110 ఎంత 360. మళ్ళీ సాటర్డే సండే మళ్ళీ పుంజుకుంటుంది. ఒక సాటర్డే 150, మళ్ళీ సండే 150 వేసుకుని ఆడికి 4 రోజులకి 660 కోట్లు అండి. 4 రోజులకే. ఇంకా వీకెండ్ మొత్తానికి ఫస్ట్ వీక్లోనే 1000 కొట్టేస్తుంది ఇటైతే. ఇంకా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 2000 కోట్లు. దంగల్ లేదు, బాహుబలి 2 లేదు, ఏం లేదు, అన్నీ ఎగిరిపోతాయి. సో నాకైతే మటుకు పుష్ప 2 ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.